కథ చెప్పుకుందామా? పూర్వము రాజన్న అనే ఒక శిల్పి ఉండేవాడు. అతను చెక్కే బొమ్మలు ప్రాణం ఉందా అన్నంత సజీవంగా ఉండేవి. ఒకరోజు రాజన్నకు నిద్రలో ఒక కల వచ్చింది. సరిగ్గా 15 రోజుల తరువాత యమభటులు అతన్ని తీసుకుపోవడానికి రావడం కలలో కనిపించింది. ఆ మరునాడు రాజన్న బాగా ఆలోచించి మృత్యువు నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం పన్నాడు. రాత్రింబవళ్ళు శ్రమించి అచ్చు ఒడ్డు పొడవుతో తనలాగా ఉండే 9 విగ్రహాలను తయారు చేశాడు. 15వ రోజు యమభటులు రాకను పసికట్టిన రాజన్న ఆ బొమ్మల మధ్యలో తనో బొమ్మగా నిలబడ్డాడు. యమభటుడు అంతమంది రాజన్నలను చూసి ఆశ్చర్యపోయాడు. సరికదా, అందులో రాజన్నను కనుక్కోలేకపోయాడు. అంతే, వెనక్కి తిరిగి యమధర్మరాజు దగ్గరకు పరిగెత్తి ఈ విచిత్రం చెప్పాడు. అప్పుడు యమధర్మరాజే స్వయంగా రాజన్నను తీసుకుపోవడానికి భూలోకం వచ్చాడు. మామూలుగా అయితే యముడు సింహాసనాన్ని దిగిరాడు. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అతనికి రాక తప్పదు. యముడు 10 రాజన్న బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు. రాజన్న ఊపిరి బిగపట్టి ఏమాత్రం కదలిక లేకుండా బొమ్మలా నిలబడి ఉన్నాడు. అన్నీ ఒకేలా సజీవంగా ఉన్నట్టు ఉన్నాయి. యముడికి కూడా ఆ బొమ్మలో నిజమైన రాజన్న ఏదో కనిపెట్టడం కష్టమైంది. యముడు కొద్దిసేపు ఆ బొమ్మలను పరిశీలనగా చూసి, రాజన్న, ఈ బొమ్మలను నిన్ను పోలినట్లుగా సరిగ్గా చేశావు, కానీ వీటిలో ఒక తప్పుంది అన్నాడు. రాజన్న తప్పు మాట వినగానే తనున్న పరిస్థితి మర్చిపోయి, తప్ప ఎక్కడుంది అని అడుగుతూ ముందుకు వచ్చాడు. అంతే, యముడు నవ్వుతూ అతన్ని పట్టుకున్నాడు. నచ్చిందా పిల్లలు? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.